హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. ओम श्री महागणाधिपतये नमः. ओम श्री महासरस्वत्यै नमः. ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. भारतीय संस्कृति कार्यक्रमे ऋग्वेद अध्ययन कार्यक्रमाय सर्वेभ्यः संदर्शक महाशयेभ्यः संस्कृत भाषा जिज्ञासुभ्यश्च शुभस्वागतम्. प्रथमतः वेदमातृ स्तवम् अनन्तरं प्रणवनाद स्तवं च करवामहे. शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ओंकाराय नमो नमः. केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः. वाण्येका समलङ्करोति विबुधं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्. गत भानुवासरे ऋग्वेदे दशममण्डले अष्टम अनुवाके 90 सूक्तम् आरभ्य परिणयमन्त्राः केचित् अधीताः. अद्य परिशिष्टाः परिणयमन्त्राः अध्येतव्याः. एतद् भानुवासरे కిందటి ఆదివారం నాడు పరిణయమంత్రాల్లో కొన్ని అధ్యయనం చేశాం. ఈ ఆదివారం నాడు మిగిలిన మంత్రాలు అధ్యయనం చేద్దాం. మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఋగ్వేదంలో దశమ మండలంలో అష్టమ అనువాకంలో 85వ సూక్తం మొదలు పరిణయ సూక్తాలు ఉన్నాయి. ఈ 47 పరిణయ సూక్తాల్లో వివాహ ప్రక్రియ అంతా కూడా మనకు తెలియజేస్తున్నారు మహర్షులు. ఈ పరిణయ సూక్తాలు పరిణయ సంహిత పరిణయ సూక్తాలన్నిటికీ కూడా మంత్రద్రష్టలు పుణ్యదంపతులు అరుంధతి వశిష్ఠులు, లోపాముద్ర అగస్త్యులు, అహల్య గౌతములు. ఈ మంత్రాలకు అధిదేవతలు, ఈ సూక్తాలకు అధిదేవతలు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు,
సీతారాములు, ఇంకా ఏ ఛందస్సులో ఉన్న ఈ మంత్రాలు? గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు. దేనికోసం వినియోగం? దంపత్యోహో దైవానుగ్రహ ప్రాప్త్యర్థే వినియోగ. వ్రతలోప ప్రాయశ్చిత్త సంస్కారం ఇప్పుడు ప్రారంభమవుతోంది. బ్రహ్మచర్యాశ్రమంలో తను అనుష్ఠించిన వాటిలో, ఆచరించిన వాటిలో ఏవైనా దోషాలు ఉండొచ్చు. ఆ దోషాలను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి ఒక ప్రక్రియ వ్రతలోప ప్రాయశ్చిత్త కర్మ. వ్రతం అంటే దీక్ష, నియమం. ఆ దీక్షను అవలంబించినప్పుడు ఏ లోపాలు కలిగాయో, ఏ దోషాలు కలిగాయో వాటికి పరిహారం కోసం చేసేటటువంటిదే ప్రాయశ్చిత్త ప్రక్రియ. ఇందులో బ్రహ్మచారి సంకల్పం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆచమనం, ప్రాణాయామం, సంకల్పం. ఆచమనం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి అని కలశంలో నీళ్లు తీసుకుని, ఆ కలశంలో ఒక ఉద్ధరణ వేసుకుని, ఆ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని, ఎప్పుడైనా సరే కలశంలో ఒక తులసి దళం వేసుకోవాలి. తులసి దళం కలశంలో వేయాలి. వేసిన తర్వాత ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఆ పంచపాత్రలో, కలశం అంటే పంచపాత్రలో పవిత్రమైనటువంటి తీర్థం తీసుకుని, ఆ పవిత్రమైన ఉదకంలో ఒక తులసి దళం వేసి ఉద్ధరణితో నీళ్లు తీసుకుని బొటన వేలుతో ఆ నీటిని, ఉద్ధరణిలో ఉన్న నీటిని మంత్రాన్ని ఉచ్చరిస్తూ శిరస్సుపై ప్రోక్షణ చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః. ఇది పద్ధతి. తర్వాత ఓం కేశవాయ స్వాహ. స్వాహ అంటే అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను అని అర్థం. స్వాహ స్వధ ఇద్దరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంలో ఏర్పడిన దేవతలు వీళ్ళు. స్వాహ స్వధ దేవి భాగవతంలో చెప్తారు. ఇందులో స్వాహాదేవి సమర్పణ భావం, రెండూ సమర్పణమే. స్వాహ స్వధ, స్వాహ స్వధ ఈ రెండు కూడా సమర్పణ అనే అర్థంలో ఉపయోగించే పదాలే. స్వధ అనేది పితృదేవతా కార్యక్రమంలో ఉంటుంది, పితృదేవతార్చన కార్యక్రమంలో. స్వాహ అనేది దైవికమైన కార్యక్రమంలో ఉంటుంది. పితృదేవతా కార్యక్రమంలో, అర్చన కార్యక్రమంలో కూడా ముందు స్వాహ చెప్పుకోవాలి. స్వధా నమస్తర్పయామి తర్పయామి తర్పయామి, అక్కడ తర్పణ క్రియలో స్వధా ఉపయోగించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని స్వాహ చేసుకుంటూ ఆ భగవంతుడి నామాలు ఉచ్చరిస్తూ స్వీకరించాలి నీరు. అలా స్వీకరించేటప్పుడు సరిగ్గా తర్జని ఉంచాలి, తర్జనిని మడిచి ఉంచాలి. బొటన వేలు మీద తర్జని ఇలా పెట్టుకోవాలి. అంగుష్టం ముంచాలి, అంగుష్టం మడిచి దానిపైన తర్జని పెట్టాలి. బొటన వేలును మడిచి దానిపైన చూపుడు వేలును ఉంచాలి. అప్పుడు 3 వేళ్ళు కొంచెం ముందుకు వంచాలి. అప్పుడు ఒక గిన్నె ఆకారంలో వస్తుంది, పాత్ర ఆకారంలో వస్తుంది. దీంట్లో ఎడమ చేతితో ఈ ఉద్ధరణితో జలం పోసుకోవాలి. ఆ తర్వాత అలా ఆ నీరు తీసుకునేటప్పుడు ధ్వని రాకూడదు. జుర్రటం కాదు. ఇది ఏమైనా తినే వస్తువులా, పాయసమా జురుకోవడానికి? ఇది పవిత్రమైనటువంటి స్వాహాజలం, భగవంతుడు అర్పించేటువంటి జలం. దీని కంఠశుద్ధి కోసం, గాత్రశుద్ధి కోసం ముందు తీసుకోవాలి. భగవన్ నామంతో
నామాన్ని ఉచ్చరిస్తూ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ధ్వని రాకుండా నెమ్మదిగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, వసుదేవాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ ఈ బ్రహ్మచారి చేత పురోహితుడు అంగన్యాసకరన్యాసాలు చేస్తాడు. అంటే ముందు చెప్పేటటువంటి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అయిన తర్వాత 3 సార్లు అయిన తర్వాత మిగిలిన మంత్రాలతో అవయవాలన్నీ స్పృశించుకోవాలి. ఆ పవిత్ర జలంతో ఓం మాధవాయ నమః, ఓం మాధవాయ స్వంతో ఓం గోవిందాయ నమః 2 భుజాలు, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, వాసోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని మన శరీర భాగాలన్నీ కూడా స్పృశించాలి. అది పద్ధతి. అంతగా ఏదో కళ్ళు మూసుకొని ఆ కూర్చోవడం కాదు. ఇది ప్రక్రియ. ఇది సమావర్తనంలో, వ్రతలోప ప్రాయశ్చిత్తంలో చేయవలసినటువంటిది. ఎప్పుడైనా సరే సంకల్పం ఆచమనం చేసేటప్పుడు ఇలాగే చేయాలి. 3 సార్లు ఉదకం స్వీకరించాలి. తర్వాత ఆ పవిత్రమైన కరశోదకంతో శరీర భాగాలన్నింటినీ కూడా భగవన్నామం ఉచ్చరించుకుంటూ శరీర భాగాలన్నింటినీ కూడా పవిత్రం చేసుకోవాలి. పృథివ్యాః మేరో పృష్ఠః ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః ప్రణవస్య. ఇప్పుడు ప్రణవం జపించాలి. ప్రణవం అంటే ఓంకారం. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామ జపే వినియోగః ప్రాణాయామే వినియోగః. ఇక్కడ మంత్రార్థం జాగ్రత్త చూసుకోవాలి. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః. ఓంకారానికి ఋషి ఎవరండి? ఓంకారాన్ని దర్శించినవాడు, మొట్టమొదటి దర్శించినవాడు పరబ్రహ్మ, భగవంతుడే. మొట్టమొదట ప్రణవనాదాన్ని దర్శించిన మహర్షి, దర్శించిన దేవత పరబ్రహ్మ. ఆ పరతత్వం పరబ్రహ్మ ఋషి, పరమాత్మా దేవత, అధిష్టాన దేవత కూడా ఆయనే. దైవీ గాయత్రీ ఛందః. గాయత్రీ ఛందస్సులో ఈ ప్రణవ మంత్రం ఉంటుంది, అంటే గాయత్రి మంత్రం. ప్రాణాయామే వినియోగః. ప్రాణస్యాయామః ప్రాణాయామః. పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగం చెప్పాడు ఆయన. శారీరక మానసిక స్వాస్థ్య అవలంబనం కోసం, శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండటానికి మనం ప్రాణాయామం అభ్యసించాలి అని చెప్పాడు పతంజలి మహర్షి. అందులో అష్టాంగ యోగం చెప్పారు. అష్ట అంగ యోగం, 8 భాగాలు ఉన్నటువంటి యోగాభ్యాసం. అది మొదట ప్రారంభమవుతుంది. 8 భాగాల్లోనూ ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, అవి 4వ భాగం. దానికి ముందు ఉపవేశనం, ఆసనం, సుఖాసనం లేదా వజ్రాసనం, పద్మాసనం. దానికి ముందు ఏం చెప్పారు? యమ నియమ 2 చెప్పారు. మొట్టమొదటి యమం. యమం అంటే ఏమిటి?
తనను తాను అదుపులో పెట్టుకోవడం. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు తన అదుపులో ఉండటమే యమం. యమ అంటే నియమం, ఆ యమనం అదుపులో ఉంచుకోవడం యమం. తర్వాత నియమ, ఇది ఒక దీక్ష. ప్రాణాయామం చేయడం అనేది ఒక దీక్ష, అది నియమం. దీనికి ఒక నిదానం, ఒక ఆసనం, ప్రత్యేకంగా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించాలి, అదే ఒక దీక్షా నియమం. యమ నియమ. ఆసన, ఆసన శుద్ధి. ఒకసారి ఒక నియమంతో ముందు తనను తాను అదుపులో పెట్టుకుని ఒక నియమాన్ని అనుసరించి, ఒక విధిని అనుసరించి, ఒక ఆసనాన్ని స్వీకరించి తర్వాత మొదలుపెట్టాలి ప్రాణాయామం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు అష్టాంగ యోగం. మొట్టమొదటి యమం, తర్వాత నియమం, ఆసనం, వజ్రాసనం, పద్మాసనం. ఇవి చేయలేని వాళ్ళు సుఖాసనం. ఏదైనా కూడా నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం, అక్కడి నుంచి ప్రాణాయామం అవుతుంది. ఈ 4 మొదటి భాగం అష్టాంగ యోగంలో. ఈ 4 కూడా ఒక స్థిరత్వం వచ్చేస్తే తర్వాత 4 వస్తాయి. ఈ 4 రాకపోతే అవి రావు. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితులు ఆ 14. అవి సులభంగా రావాలంటే ఇవి 4 సిద్ధి పొందాలి. ఇవి 4 బాగా అభ్యాసం చేయాలి. ప్రాణస్య ఆయామ ప్రాణాయామ. ప్రాణాయామం ప్రారంభించే ముందు యమ నియమ ఆసనాలు చూసుకోవాలి. ముందు ఏది చేసినా కూడా ఖాళీ గడుపుతూ చేయాలి. ఉపాహారం అల్పాహారం ఇలాంటి ఆహారాలు తీసుకుని చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేస్తే బెడిసి కొడుతుంది, ప్రయోజనం రాకపోగా లేనిపోయిన ప్రమాదాలు వస్తుంటాయి. కనుక ఆహారం తీసుకోకుండా చేయవలసిన పని. యమం నియమం ఆసనం ప్రాణాయామం. ఆసమంతాత్ యమనం ఆయామ. సమగ్రంగా తన ప్రాణ శక్తిని అదుపులో పెట్టుకోవడమే ప్రాణాయామం. ప్రాణస్య ఆయామ ప్రాణాయామ. అది ఇక్కడ బ్రహ్మచారి చేస్తున్నాడు. ప్రాణాయామ ముందుగా ప్రాణాయామం చేసే ముందు సప్తవ్యాహృతులు చెప్తూ ఉండాలట. సప్తవ్యాహృతులు చెప్తూ బొటనవేలుతో కుడి నాసికారంధ్రం మూసుకోవాలి. కుడి నాసికారంధ్రాన్ని మూసుకుని ఎడమ నాసికారంధ్రంలోంచి పూరకం చేయాలి. గాలి పీల్చడం. గాలి పీల్చడం చేసేటప్పుడు ఈ పూరకానికి ఒక మంత్రం చెప్పారు. సప్తవ్యాహృతులు. సప్తవ్యాహృతులు, వ్యాహృతి అంటే మంత్రం. సప్తవ్యాహృతులు ఉచ్చరిస్తూ, ఆ బీజాక్షరాలు ఉచ్చరిస్తూ మనసులోనే ఇవన్నీ జరగాలి. ఉచ్చరిస్తూ కళ్ళు మూసుకుని దృష్టిని శ్వాస మీద పెట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాసయే ప్రాణాయామానికి ఆధారం. ఎంతసేపు మనం పూరకం చేస్తున్నాము, ఆ పూరకం చేసేంత వరకు చేసే సమయంలో సప్తవ్యాహృతుల ఉచ్చారణ అయిపోవాలి. ఏమిటి సప్తవ్యాహృతులు? ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇవి సప్తవ్యాహృతులు. ఈ సప్తవ్యాహృతులు జరుగుతున్నంతసేపు కూడా పూరకం జరుగుతూనే ఉండాలి. అంటే నెమ్మదిగా గాలి పీలుస్తూ ఉండాలి. ఇది ప్రాణస్యాయామ.
యాంత్రికంగా జరిగే ప్రాణశక్తిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమబద్ధీకరించి దానిని నియమంలో పెట్టుకుని మన అదుపులో ఉంచుకుని, ఇంతసేపు నేను గాలి పీలుస్తాను, ఇంతసేపు విడిచిపెడతాను, గాలి పీల్చిన తర్వాత ఇంతసేపు కుంభకంలో ఉంచుతాను, తర్వాత ఇంతసేపు గాలి విడిచిపెడతాను, విడిచిపెట్టిన తర్వాత శూన్య స్థితిలో ఇంతసేపు ఉంచుతాను అని ఒక నియమం పెట్టుకుని చేసేదే ప్రాణాయామం. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సమంగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ధారణాశక్తి పెరుగుతుంది, మనస్సు ప్రశాంతత పొందుతుంది, ఎటువంటి ఆవేగాలు, ఉద్వేగాలు, ఆందోళనలు శరీరానికి హాని చేయవు, మనసును చలింపనియవు, మనసుకు చలనస్థితిని కలిగించవు. అంత గొప్ప ప్రభావం దీంట్లో ఉంది. సక్రమంగా చేసినట్లయితే దీనికో మంత్రం. అంటే ప్రాణాయామం ఇది అభ్యాసం చేయాలి. గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు అప్పుడు శరీరం తన అదుపులో ఉంటుంది, ప్రాణశక్తి అదుపులో ఉంటుంది, శరీరం అదుపులో ఉంటుంది, పంచ జ్ఞానేంద్రియాలు అదుపులో ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు అదుపులో ఉంటాయి, మనస్సు స్వాధీనంలో ఉంటుంది, బుద్ధి వికాసం కలుగుతుంది. అంచేత ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, మొత్తం సప్తవ్యాహృతులు. ఈ సప్తవ్యాహృతులు అయ్యేంత వరకు పూరకం చేస్తూనే ఉండాలి. ఉదాహరణకి అంతసేపు సప్తవ్యాహృతులు చేస్తాం. ఆ తర్వాత కుంభకంలో గాయత్రీ మంత్రం జపం చేయాలి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు సందర్శకులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆచరించడానికి అవకాశం ఆచరించాలి. భగవాన్ సత్యసాయిబాబా వారు చెప్తుంటారు, తరచుగా చెప్పేవారు స్వామి, నువ్వు విన్నవి, చదివినవి, చూసినవి ఆచరణలో పెడితే నీవి, లేకపోతే చెప్పిన వాళ్ళవి పుస్తకాల్లోవి. ఈ వ్యాసపీఠం ద్వారా ఇంత విశేషమైన ప్రక్రియ మనం తెలుసుకుంటున్నామంటే ఆచరించడానికే కదా. ఇంకా కుంభకం సప్త వ్యాహృతులతో పూరకం చేశాం, గాలిని పీల్చాం. పూరకం అంటే గాలి పీల్చడం, పూరించుట, గాలితో ఊపిరితిత్తుల్లోనూ గాలితో పూర్తిగా నింపటం, ఊపిరితిత్తులను గాలితో నింపటమే పూరకం. పూరకం అంటే పూర్తి చేయుట, నింపుట. సప్త వ్యాహృతులతో ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఈ సప్త వ్యాహృతులతో పూరకం చేశాం. తర్వాత గాయత్రీ మంత్రంతో కుంభకం చేస్తున్నాం. కుంభకం చేసినప్పుడు రెండు కుడి బొటన వేలుతో కుడి నాసికారంధ్రాన్ని, ఈ కుడి చేతి అనామిక ఉంగరపు వేలుతో ఎడమ నాసికారంధ్రాన్ని పూర్తిగా మూసి ఉంచి కుంభకం చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో వాయు ప్రసారం జరగకూడదు. నోరు మూసుకోవాలి, ముక్కు మూసుకోవాలి, రెండు చేతులతో, రెండు వేళ్లతో. ఇప్పుడు గాయత్రీ మంత్రంతో కుంభకం చేయాలి. ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రం, గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని చదువుతూ కుంభకం చేయాలి. ఓం తత్ మనసులో చదువుకుంటుండాలి. ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఈ మంత్రంతో కుంభకం ద్వారా గాలిని ఆపాలి. ఆ తర్వాత రేచకానికి ఓ మంత్రం చెప్పారు. రేచకానికి ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. దీంతో రేచకం చేయాలి, గాలిని విడిచిపెట్టాలి. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని రేచకం చేయాలి. రేచకం తర్వాత శూన్యస్థితిని అలా నిశ్చలంగా ఏ మంత్రాన్ని ఉచ్చరించకుండా ఆపాలి. ఇది ప్రాణాయామ ప్రక్రియ. దీన్ని ఒక ఆవర్తం అంటారు, ఒక ఆవృత్తి.
ఇలాంటి ఆవృత్తాలు మనం 11 చేయాలి. 11 చేయడం వల్ల ప్రాణశక్తి సమంగా ఉంటుంది, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ప్రాణాయామ ప్రక్రియ తర్వాత ఈ వరుడు ఈ గృహస్థాశ్రమం స్వీకరించే ముందు ఏమేం చేయాలో వ్రతలోప ప్రాయశ్చిత్తంలో మనం ఇంకా చెప్పుకోవాల్సి ఉన్నాయి. ఏతే విశేషాః ఆగామి భానువాసరే పునరధ్యయనం కరవామహై. పునర్మిలామః ఆగామి భానువాసరే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. स्वस्ति.